అందరికీ నమస్కారం అండి. మోపిదేవి టాక్స్‌కి స్వాగతం. ఇంతకుముందు వీడియోలో మనం భగవద్గీత గురించి చెప్పుకున్నాం కదా! నేను భగవద్గీత వింటానండి. ఒక్కొక్కసారి నాకు వీలైనున్నప్పుడు శ్లోకాలు చదువుకుంటూ ఉంటానండి. అలా చదవటం, వినటం వల్ల నాలో నాకే ఒక మంచి కాన్ఫిడెన్స్, ధైర్యం వచ్చింది. ఇటువరకు భయపడుతూ ఉండేదాన్ని. ఏ పూజలు చేసేటప్పుడైనా సరే, అమ్మో! ఇది తప్పేమో అని అలా భయపడుతూ ఉండేదాన్ని. కొంచెం ఆ భగవద్గీత అర్థమైన తర్వాత ధైర్యం వచ్చిందండి. ధైర్యం వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళందరికి కూడా నేను ధైర్యంగా చెప్పుకుంటున్నాను కొన్ని మాటలు. పిల్లలకి చెప్తున్నాను. ఉన్న మా వారికి కూడా చెప్పుకుంటున్నాను. అందుకని ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత వీలైనప్పుడు చదవండి. లేదంటే వినండి. ఒకసారి ఇలా చేసి చూడండి. ఆ ప్రతిఫలం ఏంటో మీకే తెలుస్తుంది. ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుందండి. నేను 100% చెబుతున్నాను. ప్రతి ఒక్కరూ చదవండి, వినండి. ముఖ్యంగా మన ఆడవాళ్ళకి మన ఇంట్లో సంసార బాధ్యతలు మనకెక్కువుంటాయి. మనకి ప్రశాంతత రావాలి అంటే మనం ఏమన్నా పనులు చేసుకుంటా కూడా మంచి మాటలు, ఒక ప్రవచనం అలా ఇలా చేసుకోవడం వల్ల మంచి ధైర్యం వస్తుంది. ప్రశాంతంగా మన సంసార బాధ్యతలు చక్కగా నడుస్తాయి. మనం ప్రశాంతంగా ఉంటేనే మనం ధైర్యంగా ముందుకి నడిపించగలం. నేను ఇలాగే చేస్తానండి. నేను చేసేదే మీకు చెప్తున్నాను. మీకు ఎవరికైనా నచ్చితే ఫాలో అవ్వండండి. ఉంటానండి. జై కృష్ణ.